ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 10. ఎక్స్క్యూజ్ మీ, ఈ మొబైల్ రిపేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఇందులో డేటా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సాధ్యమైనంత త్వరగా మొబైల్ రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పింది అక్షర. మేడం, రిపేర్ అవటానికి 3 to 4 hours పడుతుంది అన్నాడు మొబైల్ షాప్ అతను. ఓకే, నేను మళ్ళీ వస్తాను, కానీ ప్లీజ్ అందులో డేటా మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తూ పక్కనే ఉన్న రెస్టారెంట్ కు వెళ్లి కూర్చున్నది. తలంతా నొప్పిగా ఉంటే కాఫీ చెప్పి కాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది అక్షర. మరోపక్క, మేడం సారీ మేడం, ఆ ఎవిడెన్స్ ఎవరు తీసుకుని వెళ్లారో తెలియటం లేదు, నాకు ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియటం లేదు అన్నాడు రాబర్ట్. రాబర్ట్, నువ్వేం చెప్తున్నావు? అసలు అలా ఎలా వదిలేశావు? అవి ఎంత ఇంపార్టెంట్ అనేది నీకు తెలియదా? నాకు అన్ని టెన్షన్స్ ఇప్పుడే పెట్టేశావు. నేను ఇప్పుడు హైదరాబాద్ లో కూడా లేను, వైజాగ్ వచ్చాను. అయినా నిన్న చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావా? నువ్వు ముందు రేపు వైజాగ్ కు వచ్చాయి అంటూ కాల్ కట్ చేసింది రేఖాదేవి. హాయ్ అక్షర గారు, కెన్ ఐ సిట్ హియర్ అంటూ తన ముందు కూర్చున్నాడు రూపేష్. అక్షర అతని వైపు చూస్తూ, సారీ, మీరు ఎవరో నాకు తెలియదు, నేను మీకు తెలుసా అని అడిగింది. బాగా తెలుసు, అరవింద్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి కదా మీరు. నా పేరు రూపేష్, నేను నైని అన్నయ్యను. ఇప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు కదా అన్నాడు. ఇక్కడే అవసరం లేదు, అక్కడ చాలా ప్లేస్ ఉంది, కూర్చోండి అని చెప్పింది అక్షర. కానీ నేను ఇక్కడే కూర్చోవాలి, ఎందుకంటే నేను మీతో చాలా మాట్లాడాలి అని కూర్చుంటూ, నీకు తెలిసే ఉంటుంది అరవింద్ నా చెల్లెలు లవ్ చేసుకున్నారు అని. అన్ని తెలిసి కూడా ఇంకా ఎందుకు వాళ్ళను సపరేట్ చేయాలి అని చూస్తున్నావు అన్నాడు రూపేష్. చూడండి, ఇది నాకు నా భర్తకు మధ్య ఉన్న మ్యాటర్, మేం చూసుకుంటాం, మీరు ఇన్వాల్వ్ అవ్వవలసిన అవసరం లేదు అని అనుకుంటున్నాను అని చెప్పింది అక్షర. భర్త? హౌ ఫన్నీ! భర్త అంటే తాళి కట్టగానే భర్త అవుతాడా? అరవింద్ నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా, నాతో అన్ని షేర్ చేసుకుంటాడు. ఇంతవరకు మీరు రూమ్ మాత్రమే కాదు, బెడ్ కూడా షేర్ చేసుకోలేదట కదా. అయినా కూడా అంటూ ఉన్న రూపేష్ సడన్ గా పెద్దగా అరిచాడు. రూపేష్ మాటలు వింటూ ఉన్న అక్షర అప్పుడే కాఫీ వస్తూ ఉంటే ఆ ట్రైన్ రూపేష్ మీదకు నెట్టేసింది. వేడివేడి కాఫీ పడేసరికి పెద్దగా అరుస్తూ, హే నిన్ను అన్నాడు రూపేష్. నేనే అక్షర, సో వాట్, పిచ్చివాగుడు వాగితే అంటూ కోపంగా చూస్తూ, నేను రూమ్ షేర్ చేసుకోకపోయినా బెడ్ షేర్ చేసుకోకపోయినా కూడా నేను సొసైటీ దృష్టిలో అరవింద్ వైఫ్. కానీ మీ చెల్లి ఏమిటి అనేది తెలుసుకో, ఇంకా తనతోనే తిరుగుతుంది. మీ చెల్లికి అరవింద్కి ఏం రిలేషన్ ఉన్నదో ముందు అది తెలుసుకో అని కోపంగా అనేసి బయటకు వచ్చేసింది అక్షర. అన్నయ్య, వాట్ హ్యాపెండ్? ఏమిటి ఇలా ఉన్నావు, ఏమైంది అని అడిగింది నైని. అరవింద్, నువ్వు ఎప్పటికీ ఇక్కడికి రాకు, ఇదంతా కూడా మీ వైఫ్ నాకు చేసిన సన్మానం, అందరి ముందు నా పరువు పోయేలా చేసింది అన్నాడు రూపేష్. అక్షర నిన్ను కలిసిందా? కానీ ఎక్కడ, ఎందుకు, అసలేమన్నది రూపేష్ అని అడిగాడు అరవింద్. నన్ను చూస్తూ ఉంటే తెలియటం లేదా ఏమందో, ఏం చేసిందో? నీ చెల్లెలు నా భర్తతో సిగ్గు లేకుండా ఇంకా తిరుగుతుంది, నువ్వు సిగ్గు లేకుండా ఉన్నావా? నేను అరవింద్ భార్య, నా భర్త జోలికి వస్తే ఎవ్వరిని వదలను అంటూ నాకే వార్నింగ్ ఇచ్చింది. ఈరోజు నైని నీతో ఆఫీస్కు వచ్చింది అని ఎంత చేసింది అన్నాడు రూపేష్. అరవింద్, వెళ్ళిపో, ఇంకెప్పుడు నువ్వు నా దగ్గరకు రావద్దు. నువ్వు వస్తూ ఉంటే నీ వైఫ్ నన్ను మా అన్నయ్యను ఇలానే చేస్తుంది, నన్ను మన ప్రేమను మర్చిపో అరవింద్ అన్నది నైని. నైని, దానికి భయపడుతున్నావా? అది ఇంకెప్పుడు మన జోలికి రాదు అంటూ కోపంగా అక్కడి నుంచి కారులో వెళ్లిపోయాడు అరవింద్. భయా, ఇంకెంతసేపు? 3 hours అన్నావు, 5 hours అయింది అని అడిగింది అక్షర. మేడం, ఆల్మోస్ట్ కంప్లీట్ అంటూ ఇంకొక 1 hour చేసి మొత్తానికి మొబైల్ ఇచ్చాడు షాప్ అతను. అమ్మయ్య, డేటా మిస్ అవ్వలేదు, ఇది మిస్ అయితే చాలా ప్రాబ్లం అయ్యేది, చాలా లేట్ అయింది అనుకుంటూ అక్షర హాస్టల్ కు స్టార్ట్ అయ్యింది. రోడ్ మీద వెళ్తూ ఉన్న అక్షరకి సడన్ గా అరవింద్ కారు అడ్డుగా వచ్చి సడన్ బ్రేక్ తో ఆగింది. అరవింద్ కారు దిగుతూనే కోపంగా అక్షర దగ్గరకు వస్తూ తన చెంప మీద లాగిపెట్టి కుట్టాడు. అక్షర వెనక్కు పడబోయేది కాస్త బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడింది. ఏమన్నావు? అసలేం చేస్తున్నావు? నా విషయంలో ఇన్వాల్వ్ అయ్యే రైట్ నీకెవరిచ్చారు? నిన్ను నా రూమ్ లోనికి రానివ్వలేదు, నా పర్సనల్ విషయాల్లోనికి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఏమన్నావు నన్ను? నైనిని నేను నీ మెళ్ళో తాళి కట్టాను అంతే అక్షర. నీకు నాకు ఉన్న రిలేషన్ అంతవరకు మాత్రమే. నా లైఫ్ లో ఏమి జరిగితే నీకెందుకు? ఎందుకు నా ఫ్రెండ్ను ఇన్సల్ట్ చేశావు?
నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చూసుకో అక్షర. ఎందుకు నా వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళను బాధ పెడుతున్నావు? ఫస్ట్ నా మామ్, నెక్స్ట్ నైనిని, నా ఫ్రెండ్స్ను ఎందుకు ఇలా చేస్తున్నావు? ఛీ, నువ్వు ఎంత డిగ్రేడెడ్ లేడీ అంటే నా దృష్టిలో నువ్వు ఇంకా ఇంకా దిగజారిపోతున్నావు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలి అంటే నేనేం చెయ్యాలి? అక్షర, నువ్వు వచ్చాకే రోజు హ్యాపీగా ఉండే నా లైఫ్ మొత్తం మారిపోయింది. ఇంకేం చెయ్యాలి అని అనుకుంటున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను ఎవ్రీ సెకండ్ ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు నాకేమీ కాదు అక్షర. నువ్వు నాకు ఏమీ కాదు. అందరి ముందు అరవింద్ వైఫ్ అని చెప్పే రైట్ కూడా నీకు లేదు. నా వరకు నువ్వు నాకు డంప్ యార్డ్, టోటల్లీ వేస్ట్ టు మీ. డోంట్ డేర్, నెవర్ ట్రై. నువ్వు నా వైఫ్ అని చెప్పుకునే రైట్ నీకు లేదు. నువ్వు కేవలం మా మామ్ కోరి తెచ్చుకున్న కోడలు మాత్రమే. సిగ్గు లేకుండా పెళ్ళయ్యింది, అరవింద్ నా మొగుడు అంటూ చెప్పకు. నిన్ను చూస్తూ ఉంటేనే నాకు కంపరంగా ఉన్నది అంటూ కోపంగా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అరవింద్. అరవింద్ అన్న మాటలు అన్ని మైండ్లో తిరుగుతూ ఉంటే డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు తుడుచుకొని స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది అక్షర. ఎంత కాదు అనుకున్నా అరవింద్ మాటలు మనసును మెదడును బాధ పెడుతూ ఉంటే కళ్ళ ముందు వచ్చేది కూడా కనపడకుండా కళ్ళు నీళ్లతో నిండిపోతూ ఉన్నాయి. అంతలో చూసుకోకుండా ఎదురుగా వచ్చే కారుని గుద్దేసింది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ ఫైన్? ఓ గాడ్, ఈరోజు ఎవరు అడ్డు వచ్చారు? యాక్సిడెంట్ కేసెస్ అన్ని నాకే దొరుకుతాయా? మేడం, మీరు బాగానే ఉన్నారు కదా అంటూ అతను అడుగుతూ అక్షర ఫేస్ చూసి స్టన్ అయిపోయి తననే చూస్తూ ఉన్నాడు అతను. యా, ఐఎమ్ ఫైన్ అంటూ అక్షర పైకి లేవటానికి ట్రై చేస్తూ స్కూటీ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నది. మిస్, లెట్ మీ హెల్ప్ అంటూ స్కూటీ తీసి అక్షరకు హెల్ప్ చేస్తూ పైకి లేపి, మేడం, ఆర్ యూ ఫైన్? ఓ గాడ్, తలకి బ్లడ్ వస్తుంది, మీకు మెడికేషన్ అవసరం, నాతో రండి, ట్రీట్మెంట్ ఇప్పించి డ్రాప్ చేస్తాను అన్నాడు అతను. నాట్ నెసరీ అండ్ సారీ అండి, చూసుకోకుండా వచ్చేశాను అని చెప్పింది అక్షర. మేడం, మీకు యాక్సిడెంట్స్ అలవాటు అనుకుంటా. నిన్న సేమ్ ఇలానే నా కారుకి అడ్డుగా వచ్చారు, ఈ రోజు స్కూటీతో వచ్చారు. మీకు యాక్సిడెంట్స్ అంటే ఇష్టం అనుకుంటా. బై ది బై, నా పేరు అంకిత్ అండ్ ఐఎమ్ ఏ డాక్టర్. సిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు మెడికేషన్ అయ్యాక నేనే డ్రాప్ చేస్తాను అని చెప్పాడు అంకిత్. నిన్న కారులో ఉన్న అతని ఫేస్ ని గుర్తు చేసుకుంటూ, సారీ అండి, నిన్న ఏదో టెన్షన్ లో చూసుకోలేదు, ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్, మీరు వెళ్ళండి అంటూ స్కూటీ దగ్గరకు వెళుతూ కాళ్ళు నొప్పితో అమ్మా అంటూ ఆగింది అక్షర. చూడండి మిస్, ఓ స్ట్రేంజర్ తో నైట్ కారులో రావాలి అంటే ఎవరైనా భయపడతారు. బట్ ట్రస్ట్ మీ, మిమ్మల్ని సేఫ్ గా డ్రాప్ చేస్తాను. ఈ కండిషన్ లో మీరు డ్రైవ్ చేయలేరు. లెట్ డూ వన్ థింగ్, మీ మొబైల్లో లైవ్ లొకేషన్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి సెండ్ చేయండి. నా ఫోటో కూడా షేర్ చేయండి. ఇంకా నా కార్ నెంబర్, ఐడి, నెక్స్ట్ అని అంకిత్ ఇంకా చెప్తూ ఉంటే, అయ్యో పర్వాలేదు సార్, ఇవన్నీ అవసరం లేదు, ఐ కెన్ ట్రస్ట్ యూ అన్నది అక్షర. ఓకే, 1 సెకండ్ అంటూ స్కూటీ సైడ్ కి పార్క్ చేసి అక్షరకు హెల్ప్ చేస్తూ కారులో తీసుకుని వెళుతూ, మిస్, నాకు ఈరోజు నైట్ షిఫ్ట్, హాస్పిటల్కే వెళ్తూ ఉన్నాను. నిన్న కూడా ఇలానే చాలా టెన్షన్ గా ఉన్నారు, ఈ రోజు బాధగా ఉన్నారు. ఎనీ ప్రాబ్లం, నేను ఏమైనా హెల్ప్ చేయగలనా అని అడిగాడు అంకిత్. నథింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ అంటూ ఒక చిన్న స్మైల్ చేసింది అక్షర. మిస్, బ్లడ్ డ్రాప్ అవుతూ ఉన్నది, 1 మినిట్ అంటూ టిష్యూ తీసి అక్షరకు ఇచ్చాడు అంకిత్. థ్యాంక్ యూ అంటూ అక్షర బ్లడ్ క్లీన్ చేసుకున్నది. మిస్, మీ నేమ్ అని అడిగాడు అంకిత్. అక్షర అని చెప్పింది. అక్షర, అంకిత్, నైస్, చాలా బాగున్నది అనుకుంటూ చిన్నగా అనుకున్నాడు అంకిత్. ఇప్పుడు మీరు ఏమైనా అన్నారా అండి అని అడిగింది అక్షర. నథింగ్, హాస్పిటల్ వచ్చేసింది అంటున్నా, పదండి అంటూ అక్షరను లోనికి తీసుకుని వెళ్లి నర్స్ చేత తనకు ట్రీట్మెంట్ ఇప్పించాడు అంకిత్. థ్యాంక్ యూ అంకిత్ గారు, ఇంకా నేను వెళతాను అంటూ అక్షర వెళుతూ ఉంటే, అక్షర గారు, నేను డ్రాప్ చేస్తాను పదండి అంటూ అక్షరను కారులో తన హాస్టల్ దగ్గరగా డ్రాప్ చేశాడు అంకిత్. థ్యాంక్ యూ అంకిత్ గారు, టఫ్ సిచ్యువేషన్ లో హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అక్షర లోనికి వెళ్లిపోయింది. అంకిత్ ఆ హాస్టల్ ను వెళ్తూ ఉన్న అక్షరాన్ని చూస్తూ, నిన్ను వదులుకున్న అక్షర అనుకుంటూ వెళ్లిపోయాడు. రూమ్ లోనికి వచ్చిన అక్షరకు తలంతా నొప్పిగా అనిపిస్తూ ఉంటే అరవింద్ అన్న మాటలు ఆ ఒంటరితనంలో మళ్ళీ తనను చుట్టుముట్టేస్తూ ఉంటే అన్నిటినీ పక్కకు పెట్టేస్తూ అలానే పడుకుండిపోయింది. మామ్, ఇప్పుడు నేను కూడా రావాలా? నీ కోడల్ని చూడాలి అని అంత ఆశ ఉంటే నువ్వే వెళ్ళవచ్చు కదా అన్నాడు అరవింద్. అరవింద్,
డ్రైవర్ ఉంటే నిన్నెవరు అడుగుతాడు? ముందు కారు డ్రైవ్ చేయి. నిన్నటి నుంచి అక్షర కాళ్ళు లిఫ్ట్ చేయటం లేదు. ఏమైందో ఏమిటో, నాకు గాబరాగా ఉన్నది అన్నారు వైదేహి గారు. నిన్ను జైలుకు వెళ్లేలాగా చేసి ఇంకా మన కంపెనీ పరువు తీయాలి అని చూసే దాని మీద ప్రేమ చూపిస్తున్నావా? అయినా నేను నిన్న మొబైల్ పగలకొట్టేశాను కదా, ఇంకెందుకు చేస్తుంది? ఉంటే చేసి అన్ని చెప్తూ ఉండేది, లేదు కదా. ఇప్పుడు ఇది కావాలి అనే నైని ఆఫీస్కు వచ్చింది అని మామ్కి చెప్పేస్తుంది. ఈ రోజు మా మీద మామ్కి అన్ని చెప్పేస్తుంది అన్నమాట అనుకుంటూ వైదేహి గారు చెప్పిన అడ్రస్ దగ్గర కారు ఆపాడు అరవింద్. వైదేహి గారు అక్షరాను కలవాలి అని చెప్పి బయటే కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. అరవింద్ తనకేమీ సంబంధం లేదు అన్నట్టు కారులో ఉన్నాడు. అక్షర, నిన్ను కలవటానికి ఎవరో వచ్చారు అని చెప్పింది హాస్టల్ వార్డెన్. నా కోసం ఎవరు వచ్చారు అనుకుంటూ మెల్లగా నడుస్తూ బయటకు వచ్చింది అక్షర. అక్షర, ఏమైంది? ఈ దెబ్బలేమిటి? ఇంత జరిగితే నాకు ఒక్క మాట కూడా చెప్పాలి అని అనుకోలేదా అన్నారు వైదేహి గారు. అత్తయ్య, నైట్ హాస్టల్కు వస్తూ ఉంటే స్కూటీ స్కిడ్ అయింది, చిన్న దెబ్బలే, ఇప్పుడు నార్మల్ అయింది అని చెప్పింది అక్షర. ఈ డెవిల్ నైట్ బాగానే ఉన్నది కదా, సడన్ గా యాక్సిడెంట్ ఎప్పుడయ్యింది? అయినా కళ్ళు ఎక్కడ పెట్టి డ్రైవ్ చేస్తుందో, మనకెందుకులే దేనికేమైతే అనుకున్నాడు అరవింద్. అక్షర, నిన్న కాల్ చేసి నాకు ఒక్క మాట చెప్పవచ్చు కదా, నేను నీకు అంత పరాయిదాన్ని అయిపోయానా? పద, మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇంకా ఇక్కడ వద్దు, ఇప్పుడే నువ్వు నాతో వచ్చాయి అన్నారు వైదేహి గారు. మామ్, చెప్పాను కదా, అది ఇంటికి వస్తే ఒప్పుకోను, అది వస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు అరవింద్. అత్తయ్య, నిజం ప్రూవ్ చేయకుండా, నా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేయకుండా నేను కూడా రాను, నన్ను క్షమించండి, అడిగి ఇబ్బంది పెట్టకండి. నిన్న యాక్సిడెంట్ లో నా మొబైల్ పగిలింది, అందుకనే చెప్పలేదు, ఇప్పుడు బాగానే ఉన్నాను, అయినా నా కోసం మీరు ఇంత పొద్దున్నే రావటం ఎందుకు అని అడిగింది అక్షర. నేను అదే చెప్పాను, వాల్యూ లేని నీకోసం వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకోకు మామ్ అంటే వింటుందా? నీకోసం నా టైం కూడా వేస్ట్ అన్నాడు అరవింద్. అరవింద్, అక్షర నీ వైఫ్ అన్న కన్సర్న్ చూపించవా? నీకు పట్టనట్టు అలా అంటావేమిటి? ఆడపిల్లరా, ఇలా ఉంటే తానెంత బాధపడుతుంది అన్నారు వైదేహి గారు. ఇప్పుడేమిటి, నీ కోడల్ని సంతోష పెట్టాలా అంటూ డాక్టర్ అక్షర గారు, బాగున్నారా? బాగా తగిలాయా? అవి నిజం దెబ్బలా లేదా మళ్ళీ ఏమైనా యాక్టింగ్ స్టార్ట్ చేసావా? ఇంకెవరు నమ్మాలి నిన్ను? ఆవిడను నమ్మించావు, ఇప్పుడు నేను కూడా నమ్మాలా? నీకోసం ఫీల్ అవ్వాలా? నెవర్ అంటూ కారు ఎక్కి స్టార్ట్ చేస్తూ, మామ్ చూసావు కదా, ఇక వస్తావా, నన్ను వెళ్ళిపోమంటావా అన్నాడు అరవింద్. అత్తయ్య, అరవింద్ వెయిట్ చేస్తున్నాడు కదా, వెళ్ళండి. తనకు ఇష్టం లేకుండా మమ్మల్ని కలపాలి అని చూస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. తన మాటలకు నా బ్రెయిన్ అలవాటు పడింది, మనసుకు కూడా అలవాటు చేసుకుంటున్నాను. మీరేమీ భయపడకండి. అరవింద్ అనే వాటికి అడ్జస్ట్ అవ్వమన్నారు కదా, ట్రై చేస్తున్నాను. నా పేషెన్స్ కి అరవింద్ అనే మాటలకు టెస్ట్ అత్తయ్య. నా పేషెన్స్ బ్రేక్ అయ్యే వరకైనా, అరవింద్ కి నన్ను అనటం విసుగు వచ్చే వరకైనా నేను అరవింద్ ఏమన్నా సైలెంట్ గానే ఉండటానికి ట్రై చేస్తాను. మీరు భయపడకండి, కానీ నా పేషెన్స్ బ్రేక్ అయిన రోజు మాత్రం నన్ను ఫోర్స్ చేయకండి అంటూ అక్షరాలోనికి వెళ్లిపోయింది. మామ్ వస్తున్నావా అంటూ హార్ను ప్రెస్ చేస్తూ ఉన్నాడు అరవింద్. వైదేహి గారు ఇద్దరిని చూస్తూ ఏమీ అనలేక బాధగా కారెక్కారు. అరవింద్, నేను నీతో కలిసి జాబ్ చేయటం అక్షరకు ఇష్టం లేదు, నేను జాబ్ మానేస్తాను. ఆంటీ విషయంలోనే అలా చేసింది అనుకున్నాను, మా అన్నయ్యను కూడా ఇన్సల్ట్ చేస్తుంది అని అనుకోలేదు. ఇట్స్ డన్ అరవింద్, నేను వెళ్ళిపోతాను అన్నది నైని. నైని, నువ్వు ఫీల్ అవ్వకు, నువ్వు వెళ్ళిపోతే అది గెలిచినట్టే. నేను నిన్న దానికి బాగా వార్నింగ్ ఇచ్చాను, ఇంకెప్పుడు మన జోలికి రాదు. అసలు ఈ రోజు ఆఫీసుకు కూడా రాదు, నిన్న ఎక్కడో యాక్సిడెంట్ అయింది అనేసి అన్నది. మరింకేం వస్తుంది అంటూ గ్లాస్ డోర్ నుంచి అక్షర రావటం చూసి సైలెంట్ అయ్యాడు అరవింద్. అరవింద్, రాదు అన్నావు అంటే ఇదేనా? ఇంకెన్ని రోజులు అక్షరాను ఇక్కడ చూడాలి? అక్షర ఇక్కడే ఉంటే నేను నీతో ఉండలేను. అక్షర 3 days లో వెళ్ళిపోతుంది అన్నావు. ఈ రోజే లాస్ట్ డే కదా, మరి వస్తుందో లేదో తెలుసుకోవా? పైగా మరో 3 days లో కోర్టులో కేసు హీరింగ్ ఉన్నది. నువ్వేం చెయ్యాలి అని అనుకుంటున్నావు? ఆంటీని ఎలా సేవ్ చేయాలి అని అనుకుంటున్నావు అని అడిగింది నైని. నైని, ఆ అక్షర చేసిన ఫ్రాడ్ బయట పెట్టాలి. హాస్పిటల్ వాళ్లతో మాట్లాడేశాను, అంతా సెట్ అయింది. అదంతా కూడా అక్షర కావాలి అని చేసిందని హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తారు. కేసు సాల్వ్ అవుతుంది, మామ్ బయటపడుతుంది. మామ్ మీద కావాలి అనే కేసు పెట్టినందుకు అక్షరానే అంటారు. మెయిన్ థింగ్, అది చేసిన తప్పు చూపించి డివోర్స్ ఇవ్వమన్నది కదా, ఇదే తప్పుతో దానికి డివోర్స్ ఇస్తాను, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అండ్
ఈ ఆఫీస్కి అంటావా? అది అన్నట్టు వచ్చినా రాకపోయినా 3 డేస్ తర్వాత ఎలానూ రాదు కదా. నువ్వు 3 డేస్ ఓపిక పట్టు చాలు నైని. ఆ అక్షర మన లైఫ్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అని చెప్పాడు అరవింద్. ఇటు అక్షర ఆఫీసులో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నది. అరవింద్కు చెప్పిన గడువు ఈ రోజుతోనే కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో ప్రూఫ్తో అండ్ ఈ ఫైల్తో కేసు సాల్వ్ అవుతుంది. కానీ ఇదంతా చేశారు అంటే ఆంటీ మీద ఎవరో కోపంతో చేశారు. పైగా ఆ రాబర్ట్ మేడం అంటూ ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. మేబీ వాళ్లే కావచ్చు. అరవింద్కు చెప్పినా ఇవన్నీ నమ్మడు. ఈ రోజే ఆ రాబర్ట్ వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలి. ఆ రాబర్ట్ ఏం చేస్తున్నాడు అని తెలియాలి అంటే ఈ మైక్ రాబర్ట్ క్యాబిన్ లో పెట్టాలి అనేసి అనుకున్నట్టే అలీ హెల్ప్ తో రాబర్ట్ క్యాబిన్ లో మైక్ పెట్టించింది అక్షర. నేనే మాట్లాడుతున్నా, ఈ రోజు ఇంటికి రావటం లేదు, ఈవినింగ్ వైజాగ్ వెళ్తున్నా, ఆఫీసు విషయం అంటూ రాబర్ట్ తన వైఫ్ కు కాల్ చేసి చెప్పాడు. ఆ తర్వాత రేఖాదేవికి కాల్ చేసి, మేడం, ఈ రోజే బయలుదేరుతూ ఉన్నాను, మార్నింగ్ కి వైజాగ్ వచ్చేస్తాను. ఓకే మేడం, రేపు ఈవినింగ్ 6 కి బిన్నీ మిల్స్ అంతే కదా? సరే మేడం, తప్పకుండా వచ్చేస్తాను అని చెప్పాడు రాబర్ట్. వైజాగ్ రేపు ఈవినింగ్ 6 కి బిన్నీ మిల్స్ అంటే అక్కడకు ఆ సదరు మేడం వస్తారు అన్నమాట. నేను వైజాగ్ వెళితే ఆ మేడం ఎవరో తెలుస్తుంది కదా. ఇది కూడా తెలిస్తే చాలు, అప్పుడు ప్రాబ్లం మొత్తం క్లియర్ అయినట్టే. అత్తయ్యకు కూడా ప్రాబ్లం ఉండదు, నేను వచ్చిన పని కూడా అయిపోతుంది. అరవింద్కు చెప్పినట్టే అన్ని క్లియర్ అవుతాయి అని అనుకుంటూ నీరసంగా అనిపిస్తూ ఉంటే చైర్లో వెనక్కు వాళ్ళి కళ్ళు మూసుకున్నది అక్షర. అరవింద్, ఒకసారి ఆ క్యాబిన్ వైపు చూడు, నీ వైపు హాయిగా నిద్రపోతూ ఉన్నది. ఇక్కడికి ఎందుకు వచ్చింది? జాబ్ కోసం వచ్చిందా లేదా నిద్రపోవటానికి వచ్చిందా అన్నది నైని. నైని, ఫస్ట్ అది నా వైఫ్ కాదు, అండ్ అదేం చేస్తే మనకెందుకు? నీ వర్క్ నువ్వు చెయ్యి, రేపు వెళ్ళిపోయేది. ఏం చేస్తే మనకెందుకు, నువ్వు వెళ్ళు అంటూ నైనిని పంపిస్తూ తన ఎదురుగా ఉన్న క్యాబిన్ వైపు చూశాడు అరవింద్. అక్షర అలా సైలెంట్ గా ఉండటం చూసిన తనకు నచ్చకపోవటమే కాక అరవింద్కు కోపం వస్తూ ఉంటే అక్షర క్యాబిన్ లోనికి వెళ్లి డెవిల్ అని పిలిచాడు. అక్షర నుంచి ఎటువంటి సమాధానమూ లేదు. యో డెవిల్ అంటూ అక్షర దగ్గరకు వచ్చి తన టేబుల్ మీద గట్టిగా కొట్టేసరికి అక్షర ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న అరవింద్ను చూసి టేబుల్ మీద ఉన్న తన మొబైల్ ను తీసేసుకుని దాచిపెట్టేసింది. ఏమిటి, అప్పుడే మొబైల్ రిపేర్ చేయించావా? పర్వాలేదు, బానే ఫాస్ట్ గానే ఉన్నావు. నువ్వు వచ్చింది వర్క్ చేయటానికా లేదా పడుకోవటానికా? ఈ రోజు ఏమిటో గుర్తున్నదా అక్షర? 3rd డే. నువ్వు చెప్పిన 3 డేస్ డెడ్ లైన్ కంప్లీట్. మరి నెక్స్ట్ ఏమిటి డాక్టర్ అక్షర? నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే నాకేమీ నచ్చటం లేదు. నాతో ఎదురు తిరిగి మాట్లాడే ఆ అక్షర ఎక్కడికి వెళ్ళిపోయింది? దాని పొగరు చచ్చిపోయిందా అంటూ అక్షర ముందు టేబుల్ పై కూర్చుంటూ పేపర్ వెయిట్ తిప్పుతూ అడిగాడు అరవింద్. నేను వచ్చిన వరకు అయిపోయింది అరవింద్, నీకు చెప్పినట్టే రేపటి నుంచి నేను రాను. ప్రాబబ్లీ ఇంకా అవసరం కూడా లేదు. నాకు ఇప్పుడు ఆర్గ్యూ చేసే ఓపిక లేదు. ప్లీజ్ ఇంకా నువ్వు వెళ్ళు అన్నది అక్షర. నా ఆఫీస్కు వచ్చి నన్నే నా ఆఫీస్ నుంచి వెళ్ళిపోమంటున్నావా? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు చెప్తే నేను చేస్తానా? నేను ఇక్కడే ఉంటాను, ఏం చేస్తావు? వాట్ షుడ్ యూ డూ నౌ? అవును, నాకొక డౌట్. నువ్వు ఎప్పటికీ నైని విషయం మీ అత్తయ్యకు చెప్పి ఏడుస్తావు అనుకున్నాను. ఇంకా ఎందుకు చెప్పలేదు? ఇంకేం ప్లాన్ చేశావు? ఏం చేయాలి అని అనుకుంటున్నావు అని అడిగాడు అరవింద్. అరవింద్, ఈ ఆఫీసు నీది, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు నీ ఇష్టం. ఒకరి మీద అది చేశారు ఇది చేశారు అని చెప్పుకుని ఏడ్చే అలవాటు నాకు లేదు. తప్పు చేసే వాళ్ళకి లేని బాధ నాకెందుకు? పెళ్ళై పెళ్ళం ఉన్నా కూడా కాదు అని భార్యను వదిలి మరో అమ్మాయితో తిరుగుతూ ఉన్నావు. నువ్వే నవ్వుతూ ఉన్నావు, నేను ఏడుస్తూ ఉండాలా? అయినా నేను సైలెంట్ గా ఉంటున్నా కదా అరవింద్, ఎందుకు కావాలి అని గొడవ పెట్టుకుంటున్నావు? నిన్న నైట్ కూడా నీకు నువ్వే వచ్చి నీకు నచ్చినట్టు అనేశావు. ఇప్పుడు వచ్చి ఏదేదో అంటూ ఉన్నావు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తూ ఉన్నదా అని అడిగింది అక్షర. అంటే నేనేం చేస్తున్నానో నాకు తెలియదు అంటావా? నేను ఏమైనా చిన్నపిల్లవాడిని అనుకుంటున్నావా అన్నాడు అరవింద్. అరవింద్, మళ్ళీ ప్రొలాంగ్ అవుతుంది, ఇక్కడతో ఆపేసే, మనకే బెటర్ అంటూ అక్షర తన బ్యాగ్ తీసుకుని బయటకు వెళుతూ ఉంటే, యో నేను మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతున్నావా అంటూ అక్షర చేయి పట్టుకుని వెనక్కు లాగాడు. అరవింద్ అలా లాగేసరికి అక్షరాకి అప్పుడే తల తిరుగుతూ ఉంటే రౌండ్ గా తిరుగుతూ అరవింద్ మీదకు వచ్చి పడిపోయింది. అక్షర సడన్ గా వచ్చి అరవింద్ గుండెలపై పడేసరికి అక్షర లిప్స్ అరవింద్ గుండెలకు టచ్ అయ్యేసరికి అరవింద్ బిగుసుకుపోయాడు. డెవిల్, చేసింది చాలు,
ఇప్పటికే చాలా బేర్ చేశాను, పైకిలే, నిన్నేనే, పైకిలే అంటూ అక్షరాను వెనక్కు నెట్టేసరికి స్పృహలో లేని అక్షర అలానే మళ్లీ అరవింద్ మీద పడిపోయింది. స్పృహలో లేకుండా తన మీద పడిన అక్షరాన్ని చూసిన అరవింద్ అక్షర అక్షర అంటూ చెంపలు తడుతూ ఉన్న అక్షరకు స్పృహ రాకపోతూ ఉంటే అరవింద్కు కంగారుగా అనిపించింది. అక్షరాను తన 2 చేతుల్లోనికి తీసుకుంటూ అక్కడి నుంచి తనను ఎత్తుకుని కారులో హాస్పిటల్కు వెళ్లిపోయాడు. అందరూ అరవింద్ అక్షరాలను అలానే చూస్తూ ఉంటే అరవింద్ అరవింద్ అంటూ నైని పరిగెడుతూ వస్తూ ఉన్నా తన మాటలు వినకుండా కారులో గేట్ దాటి బయటకు వెళ్లిపోయేసరికి నైని అటువైపే చూస్తూ ఉన్నది. డాక్టర్, ఆమె ఇప్పుడు ఎలా ఉన్నది అని అడిగాడు అరవింద్. తనకు మీరు ఏమవుతారు అని అడిగారు డాక్టర్. అరవింద్ ఏమి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నా, తనకు మీరు ఏమవుతారు అంటూ డాక్టర్ గట్టిగా అడిగింది. ఆ డెవిల్కి నేనేమవుతాను, ఈ డాక్టర్ ఇంత గట్టిగా అడుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు అరవింద్. మిమ్మల్ని మిస్టర్, ఆ పేషెంట్ కు ఏమవుతారు అంటే మాట్లాడరేమిటి అన్నారు డాక్టర్. అంటే డాక్టర్, తను మా మామ్కి కోడలవుతుంది, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి. ఎనీ సీరియస్ అని అడిగాడు అరవింద్. భర్త అని చెప్పుకోవటానికి సిగ్గుగా లేదా నీకు? అసలేం చేస్తున్నావు? భర్త అంటే తనకు అన్ని నువ్వే అయ్యి చూసుకోవాలి. అసలు కనీసం తనను పట్టించుకుంటున్నావా? ఆ అమ్మాయి తిన్నదో లేదో అదైనా చూస్తున్నావా? తను ప్రాపర్ గా ఫుడ్ తిని ఎన్నాళ్ళయ్యింది. అసలు తన బాడీలో లిక్విడ్స్ ఏమైనా ఉన్నాయా? భర్త అనేవాడు పెళ్లి చేసుకోవటమే కాదు, భార్య అన్ని బాగోగులు చూసుకోవాలి. ఆ అమ్మాయి ఫుడ్ తీసుకొని 4 days పైనే అవుతుంది. దానివల్ల డీహైడ్రేట్ అయ్యి పడిపోయింది. ఏం మనుషుల్లో ఏంటో, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఇలా ఫుడ్ తినకుండా ఉంటారా? ఈ కాలం పిల్లలే అంతా. ఇకనైనా మీ వైఫ్ ను ప్రేమగా చూసుకో. కోట్లు సంపాదించటం కాదు, భార్య మనసులో స్థానం సంపాదించుకోవటం తెలుసుకో. అదే లేకపోతే ఏమున్నా లేనట్టే. అర్థమైందా అన్నారు డాక్టర్. ఇంత బాగా చెప్తే అర్థం కాకుండా ఉంటుందా? అయ్యింది, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అని చెప్పి ఉష్, అబ్బా బ్రెయిన్ తినేసింది. అయినా ఇది తినకుండా ఉండి ఏం చేద్దామో అని నన్ను ఇలా తిట్టించడానికే చేసింది. ఈ డెవిల్కి ఇంకేమీ పని లేదు, నన్ను టార్చర్ చేయటమే కదా అనుకుంటూ రూమ్లోనికి వచ్చాడు. ఫ్లూయిడ్స్ అండ్ సెలైన్ పెట్టి ఉన్న అక్షరాన్ని చూడగానే అంతవరకు కోపంగా ఉన్న అరవింద్ వచ్చి అక్షర పక్కన కూర్చున్నాడు. 2 నెలల ముందు తను చూసిన అక్షర కాస్త బొద్దుగా తెల్లగా లంగావోణిలో నవ్వుతూ కోప్పడుతూ ఉన్న తనకి, ఈరోజు చూస్తూ ఉన్న తనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటే ఓ క్షణం ఇది తన వల్లే అనే సాఫ్ట్ కార్నర్ వచ్చినా అంతలోని అరవింద్లోని ఈగో పైకి లేస్తూ ఏమీ కాదు, ఇదంతా దానివల్లే, పెళ్లి తర్వాత చెప్పినా వినకుండా ఎంత చేసింది, దీనికి రీజన్ తనే అంటూ తనలో మంచితనాన్ని ఈగో కొట్టి పొడుకోపెట్టేసరికి అరవింద్ సైలెంట్ గా ఉన్నాడు. ఎప్పటికో స్పృహలోనికి వచ్చిన అక్షర తల పట్టుకుని చుట్టూ చూస్తూ ఉంటే తన చెయ్యి తనకే భారంగా అనిపిస్తూ ఉంటే తల తిప్పి పక్కకు చూసింది. అక్షర భుజం మీద తలపెట్టి తన చెయ్యి గట్టిగా పట్టుకుని నిద్రపోతూ ఉన్న అరవింద్ను చూడగానే తెలియకుండానే కళ్ళల్లోనికి నీళ్లు చేరాయి. అరవింద్ తలపై చెయ్యి వేసి నిమురుతూ, నువ్వు ఇలా నాతో ఉండే రోజు వస్తుందా అరవింద్ అనుకుంటూ, అంతలోనే తను హాస్పిటల్ ని చూస్తూ తనకు ఏమైందో అర్థం కాక ఆలోచిస్తూ అరవింద్ మీద పడటం గుర్తుకు వచ్చేసరికి నాకు తోడుగా ఉంటావా అరవింద్ అనుకుంటూ ఉండేలోపు అరవింద్ ఇంకో చేయి అక్షర పొట్టపై వేశాడు. అరవింద్ అలా చేసేసరికి అక్షరాకి భయం, టెన్షన్ గా అనిపిస్తూ ఉన్న చిన్న ఆనందం. కానీ అంతలోనే యు ఆర్ నాట్ ఎనీథింగ్ టు మీ, నువ్వు మా మామ్కి కోడలు మాత్రమే, నాకేమీ కాదు అక్షర అన్న అరవింద్ మాటలు గుర్తుకు వచ్చేసరికి బాధ కమ్మిస్తూ ఉంటే అరవింద్ చేయి తీసేసి తన చెయ్యి విడిపించుకుంటూ చేతికి ఉన్న సెలైన్ తీసేసి టైం చూస్తూ నైట్ 9 అయ్యేసరికి చాలా టైం అయింది, మార్నింగ్ కి వైజాగ్ వెళ్ళాలి అనుకుంటూ పక్కనే తన బ్యాగ్ కూడా ఉండేసరికి తన థింగ్స్ అన్ని తీసుకుని బయటకు వచ్చేసింది. నిద్రపోతూ ఉన్న అరవింద్ కి సడన్ గా మెలకు వచ్చేసరికి పక్కన ఎవరూ లేకపోయేసరికి అక్షర కోసం చూస్తూ బయటకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 301 పేషెంట్ ఎక్కడా అని అడిగాడు. సార్, ఇప్పుడే బిల్ పే చేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పింది రిసెప్షనిస్ట్. వాట్, వెళ్ళిపోతూ ఉంటే అలా పంపిస్తారా? నాకు చెప్పే పని లేదా? అసలేం చేస్తున్నారు? ఇదేనా మీ మేనేజ్మెంట్? తనకు ఏమైనా అవ్వాలి, ఆన్ ది స్పాట్ హాస్పిటల్ లేచిపోతుంది. ఇంతకు
వెళ్ళి ఎంతసేపు అవుతుంది అని అడిగాడు అరవింద్. సార్ 5 minutes అవుతుంది, జస్ట్ ఇప్పుడే వెళ్ళారు, బయటకు వెళ్తే కనిపిస్తారు అని చెప్పి అరవింద్ వెళ్ళిపోయేసరికి ఊపిరి పీల్చుకున్నది రిసెప్షనిస్ట్. అరవింద్ బయటకు వచ్చి చూస్తూ ఉంటే అక్షర అప్పుడే ఆటో ఎక్కుతూ కనిపించింది. అక్షరను చూడగానే కోపంతో తన పిడికిలి బిగుసుకుంటుంటే కారు స్టార్ట్ చేసి ఆటో వెనక్కి ఫాలో అవుతూ వెళ్ళాడు. అక్షర బయటకు వచ్చి ఆటోలో రైల్వే స్టేషన్కు వెళ్ళింది. లోనికి వెళ్ళగానే వైజాగ్ ట్రైన్ రెడీగా ఉండేసరికి టికెట్ తీసుకుని డైరెక్ట్ గా ట్రైన్ ఎక్కేసింది. ట్రైన్ స్టార్ట్ అయి వెళుతూ ఉంటే అంతవరకు కళ్ళు మూసుకుని ఉన్న అక్షర కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి అరవింద్ కనిపిస్తూ ఉంటే, అరవింద్, నిజంగా కనిపించినప్పుడు తిడుతూ ఉంటావు, అది చాలదు అన్నట్టు ఇలా నా డ్రీమ్ లోనికి కూడా వచ్చావా నన్ను తిట్టడానికి? వచ్చిన పని కంప్లీట్ చేసి వెంటనే వెళ్ళిపో, నాకు నిద్ర వస్తుంది అన్నది. యూ డెవిల్, నువ్వు చెప్తే నేను చెయ్యాలా? నేనెందుకు చెయ్యాలి అన్నాడు అరవింద్. నేను చెప్తే చేయను అంటున్నావు అంటే నువ్వు నిజంగా వచ్చావా అరవింద్ అంటూ అరవింద్ భుజం మీద గట్టిగా గిల్లింది అక్షర. అరవింద్ ఆ అంటూ కంపార్ట్మెంట్ టాప్ లేచిపోయేలా పెద్దగా అరుస్తూ, ఆ రాక్షసి, ఎందుకు ఇలాగిచ్చేశావు? అబ్బా ఏమిటే, ఎందుకు ఇలా చేశావు? నువ్వు కావాలి అని చేశావు కదా, నాకు తెలిసే అన్ని మనసులో పెట్టుకుని చేస్తున్నట్టున్నావు కదా. నువ్వు నా ఎనిమి అయినా కూడా నీకు హెల్ప్ చేశాను, కానీ నువ్వు నా మీద రివెంజ్ ప్లాన్ చేశావా అన్నాడు. అరవింద్, నువ్వు నిజంగానే వచ్చావా? సారీ, నేను ఇది నిజం అనుకోలేదు అని చెప్పింది అక్షర. హా, డే డ్రీమ్స్ కంటున్నావా? కావాలి అని చేసి మేనేజ్ చేస్తున్నావా? నీ అంత కోపం పెట్టుకున్నావా నా మీద అని అడిగాడు అరవింద్. నువ్వు నమ్మకపోయినా అదే నిజం. నువ్వు నా కోసం రావటం ఏమిటి? అది కలకాకపోతే ఇంకేమనుకోవాలి? నేను లేకపోతే హ్యాపీ ఫీల్ అవుతావు, కానీ నా కోసం వస్తావు అని ఎలా అనుకుంటాను అన్నది అక్షర. నేనేమి నీ అంత సెల్ఫిష్ కాదు, పైగా నిన్ను హాస్పిటల్కు తీసుకుని వచ్చింది నేను. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అరవింద్. అరవింద్, నేను ఎక్కడికైనా వెళతాను, అన్ని నీకు చెప్పవలసిన నెసెసిటీ నాకేమీ లేదు. నువ్వు ఏమవుతావు అని నీకు నేను చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు వెళ్ళు ముందు అన్నది అక్షర. ఎస్, నాకే చెప్పాలి, నన్ను అడిగే నువ్వు వెళ్ళాలి అన్నాడు అరవింద్. ఎందుకు అరవింద్, హస్బెండ్ అనే అథారిటీ చూపిస్తున్నావా అని అడిగింది అక్షర. బుల్ షిట్, అంత సీన్ లేదు పాపా, నిన్ను ఆఫీస్ నుంచి తీసుకుని వచ్చింది నేను. నువ్వు ఏమైనా కూడా నన్నే అంటారు, మెయిన్ నేనే ఏదో చేశాను అంటారు. ఇప్పుడు అలా అనేలా చేయటానికే కదా చెప్పకుండా ఎక్కడికో వెళ్తున్నావు. అదే కదా నీ ప్లాను. నాకు తెలిసే నువ్వు నన్ను బాధ పెట్టాలి అనే చూస్తున్నావు అన్నాడు అరవింద్. అప్పటికే అందరూ వాళ్ళనే చూస్తూ ఉంటే అక్షర ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ, అరవింద్, అందరూ మనల్ని చూస్తున్నారు, ప్లీజ్ కీప్ క్వైట్. నేనేమీ అవను, ఎక్కడికి వెళ్ళను, నిన్ను అనేలా చేయను. నువ్వు నెక్స్ట్ స్టేషన్ లో దిగి వెళ్ళు అన్నది అక్షర. నథింగ్ డూయింగ్, నువ్వు నాతోనే రావాలి, లేదా నేను నీతో రావాలి. అయినా ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడేం చేయబోతున్నావు? ఎక్కువ చేయకుండా నెక్స్ట్ స్టేషన్ లో నువ్వు నాతో వస్తున్నావు. నిన్ను నీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను, తర్వాత నీ చావు నువ్వు చావు అన్నాడు అరవింద్. అరవింద్, నేను వైజాగ్ వెళ్తున్నా, నువ్వు వెళ్ళు. నేను అర్జెంటుగా వెళ్ళాలి, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను ఏదో చేసుకునే పిరికిదాన్ని కాదు, ప్లీజ్ నువ్వు వెళ్ళు అరవింద్ అని చెప్పింది అక్షర. అవునా, అయితే నేను వైజాగ్ వెళ్తున్నా. అండ్ ఈ ట్రైన్ ఏమి నీ బాబుగాడి ఆస్తి కాదు, ఎవరైనా ఇందులో ట్రావెల్ చేయొచ్చు, నన్ను డిస్టర్బ్ చేయకు. అయినా నీకు ఇంకేమీ దొరకలేదా? ఈ సెకండ్ క్లాస్ ఎక్కావు, చూడు అందరూ ఎలా ఉన్నారు, ఊపిరి ఆడటం లేదు అంటూ చిరాకు పడుతూ ఉన్నాడు అరవింద్. అరవింద్ ఇంకేమి చెప్పినా వినడు అని అర్థమైన అక్షర సైలెంట్ గా ఉన్నది. కాసేపటికి టీసీ రావటం చూసి, అరవింద్, ఈ ట్రైన్ మా డాడీ ప్రాపర్టీ కాదు, అట్ ది సేమ్ టైం మీ ప్రాపర్టీ కూడా కాదు కదా, టికెట్ తీసుకున్నావా? టీసీ వస్తున్నాడు అని అడిగింది. ఓ షిట్, నిన్ను వెతికే అర్జెన్సీలో ఆ విషయమే మర్చిపోయాను. అయినా నో ప్రాబ్లం, ఐ విల్ పే ది పెనాల్టీ అంటూ పాకెట్ చెక్ చేసుకుంటూ అరవింద్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటే అన్ని తడిమి చూసుకుంటూ ఉన్నాడు. అరవింద్, వాట్ హ్యాపెండ్ అంటూ అరవింద్ను చూస్తూ అడిగింది అక్షర. అంతా నీ వల్లనే, నీ వల్ల నా వ్యాలెట్ కారులోనే వదిలేశాను, ఇప్పుడు నేనేం చేయాలి అక్షర? ఆల్ దిస్ బికాస్ ఆఫ్ యూ అన్నాడు అరవింద్. ఓహ్, నీకు ఏవైనా కూడా దానికి నేనే రీజను అనేలా ఉన్నావు అరవింద్. సర్లే, నువ్వు ఫీల్ అవ్వకు, నేను మనీ ఇస్తానులే, ఈ మనీ తీసుకో అన్నది అక్షర. అవసరం లేదు, కావాలంటే జైలుకు వెళ్తాను, కానీ నువ్వు ఇచ్చే మనీ మాత్రం తీసుకోను. ఛ, నా మొబైల్ కూడా కారులోనే ఉంది అన్నాడు అరవింద్. అరవింద్,
సీన్ చేయకుండా తీసుకో, మళ్ళీ కేస్ అంటూ హెడాక్ అవుతుంది అని చెప్పింది అక్షర. నెవర్. నువ్వు చేసే హెల్ప్ తో సేవ్ అవటం కన్నా ఆ జైలుకు వెళ్తే ఐ ఫీల్ మచ్ బెటర్. నీ పని నువ్వు చూసుకో, నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటాను అన్నాడు అరవింద్. మిస్టర్ టికెట్ అంటూ టీసీ వచ్చి అడుగుతూ ఉంటే అరవింద్ టీసీని చూస్తూ ఏదో అనబోయే అంతలో ఎక్స్క్యూజ్ మీ టికెట్ కింద పడేసుకున్నారు అంటూ టీసీకి టికెట్ ఇచ్చింది అక్షర. అరవింద్ కోపంగా అక్షరాను చూస్తూ ఉన్నాడు. టీసీ అరవింద్ టికెట్ చెక్ చేసి అక్షరాను అడగగానే, సార్ ట్రైన్ వెళ్ళిపోతూ ఉన్న హడావిడిలో టికెట్ తీసుకోలేదు, ఐ విల్ పే ది మనీ అంటూ టీసీకి పెనాల్టీ పే చేసింది అక్షర. యూ డెవిల్, ఇప్పుడేమిటి నా వైఫ్ మంచిది, దేవత, నేనంటే చాలా ఇష్టం అని నేను అనుకోవాలా? ఎందుకు ఇలా చేశావు? నేను నిన్ను హెల్ప్ అడిగానా అన్నాడు అరవింద్. ఆఫీసులో నేను నిన్ను హెల్ప్ అడగలేదు కదా అరవింద్, కానీ నువ్వు హెల్ప్ చేసావు కదా, దానికి రిటర్న్ అనుకో. నీకు హెల్ప్ చేసి నువ్వు నన్నేదో అనుకోవాలి అని నాకు లేదు అరవింద్, అలా థింక్ చేయకు. ప్రేమ ఇష్టం మనసులో పుట్టాలి కానీ మనిషి చేసే పనులకు కాదు. అయినా నేనేమి చేసినా కూడా అన్ని నెగిటివ్ గానే చూస్తున్నావు, కాస్త అది తగ్గించుకో. నాది కాని దాని మీద నేనెప్పుడూ ఆశపడను, నా దాన్ని నేను వదులుకోను. నీ మీద నాకు ఆశ లేదు, నిన్ను వదులుకునేది లేదు. నువ్వు నన్ను అనటం నీ టైం వేస్ట్, సరేనా అరవింద్ అన్నది అక్షర. ప్రజెంట్ నా దగ్గర మనీ లేదు డెవిల్, నాకు ఫ్రీగా తీసుకునే అలవాటు లేదు, ఈ వాచ్ ఉంచుకో అంటూ అక్షరకు తీసి ఇచ్చాడు అరవింద్. హా, నాకు అర్థం కాలేదు, నేనేమిచ్చాను అరవింద్ ఇప్పుడు అని అడిగింది అక్షర. హా, ఫ్రీగా జ్ఞానం ఇస్తున్నావు కదా, నాకు ఫ్రీగా తీసుకునే అలవాటు లేదు, ఉంచుకో. అయినా ఇప్పుడు సడన్ గా వైజాగ్ ఎందుకు? అక్కడ ఎవరిని టార్చర్ చేయాలి అని అనుకుంటున్నావు అని అడిగాడు అరవింద్. నేను ఫ్రీగా ఎవరికి ఏమీ చెప్పను అంటూ అక్షర ఇంకేమీ మాట్లాడుకుంటా సైలెంట్ గా ఉన్నది. పొగరు అని మనసులోనే తిట్టుకుంటూ అరవింద్ కూడా సైలెంట్ గా ఉన్నాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.